హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మరియు పోస్ట్స్ ఇంక్రీజ్ నోటీస్ చూద్దాం. అలాగే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ లైఫ్ ఎప్పుడూ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. అలాగే ఎవరైతే సిన్సియర్గా జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా త్వరగా జాబ్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ మనకి 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. హాల్ టికెట్స్ అనేది ఈరోజు మనకి అవైలబిలిటీలో ఉంటాయి. అంటే హాల్ టికెట్స్ ఉన్నాయి కానీ ఎగ్జామ్ సెంటర్స్ లేవు. కానీ ఎగ్జామ్ సెంటర్స్ అవైలబిలిటీ అనేది ఈరోజు నుంచి మీకు పెడతారు. అండ్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్ ఏంటి అంటే, ఈ యొక్క వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయటం జరిగింది. సో ఆ వేకెన్సీస్ ఏ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు, ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనది కొత్త ఛానల్ అయిన డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ అనే కొత్త ఛానల్, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు జాయిన్ అవ్వండి. రైల్వేస్ సంబంధించి లేదా ఎస్ఎస్సి సంబంధించి లేదంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాత్రమే అందులో పెట్టడం జరుగుతుంది. సో ఎవరికైతే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి నోటీస్ అమెండ్మెంట్ ఆఫ్ ఎంటీఎస్ మినిస్ట్రల్ వేకెన్సీస్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎంటీఎస్ వేకెన్సీ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రల్ వేకెన్సీస్ రిఫర్ టు ఇన్సెట్ 01/2024 రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేది. సో ఇది గ్రూప్ సి వేకెన్సీస్, ఇది ఓన్లీ సదరన్ నేవల్ కమాండ్ సంబంధించింది. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఫస్ట్ అయితే 20 వేకెన్సీస్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 69 వేకెన్సీస్ వరకు పెంచడం జరిగింది. అంటే ఎవరైతే అప్లై చేశారో మ్యాక్సిమం తక్కువ పోస్టులను కూడా వదిలేయవచ్చు. వీళ్ళకైతే మాత్రం ఎగ్జామ్ 10వ తారీఖునే ఉంది. సో ఈరోజే హాల్ టికెట్స్ అయితే వస్తాయి. ఈ ఎంటీఎస్ సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే 20 వేకెన్సీస్ నుంచి 69 వేకెన్సీస్, దీంతోపాటు 7 ఈఎస్ఎం 4 పీడబ్ల్యూబీడి. సో ఇది మంచి అవకాశం అనమాట ఇది. అలాగే రిమైనింగ్ ఛార్జ్మెంట్ కానీ టీఎంఎం కానీ ఇంక్రీజ్ చేస్తారా అంటే చేసే అవకాశం అయితే ఉంది. సో టీఎంఎం లేదా ఛార్జ్మెంట్ మ్యాక్సిమం ఏంటి అంటే టీఎం ఆర్ ఛార్జ్మెంట్ అనేది ఇంక్రీజ్ నోటీస్ ఇప్పుడు రాకపోవచ్చు, మేబీ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇన్సెట్ జరిగింది, అది జాయినింగ్ అయిన తర్వాత రిమైనింగ్ వేకెన్సీస్ ఉంటాయి, వెయిటింగ్ లిస్ట్ పోగా కొన్ని వేకెన్సీస్, అవి ఇందులోకి యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద. లేదు అంటే ఆ వేకెన్సీస్ ఇందులో మిగిలిన వేకెన్సీస్ కలిపి కొత్త నోటిఫికేషన్ తీసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ ఫైర్మ్యాన్ కానీ డ్రైవర్ కానీ ఈ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళింది జస్ట్ ఏంటి అంటే వేకెన్సీస్ చూడకుండా మీకు ఒకే జాబ్ కావాలి. సో ఆ ఒక్క జాబ్ కోసమే మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీకు డెఫినెట్గా మీకైతే 100% అయితే యూజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్స్, మీకు ఎగ్జామ్ సెంటర్స్ పెట్టి మరి పర్టికులర్గా మీకు హాల్ టికెట్ అయితే రాదు. మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది మామూలుగా యాజ్ యూజువల్గా మీకు ఈ సెంటర్ అని మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అదే హాల్ టికెట్ మీద మళ్ళీ హాల్ టికెట్ వచ్చి దాని మీద మీకు సెంటర్ అనేది రాదు. ఎప్పుడైతే మీకు మొన్న వచ్చిందో అదే హాల్ టికెట్, కాకపోతే సపరేట్గా చిన్న స్లిప్లో చిన్న ఒక పేపర్లో ఎగ్జామ్ సెంటర్ అనేది వస్తుంది అంతే. ఆ ఎగ్జామ్ సెంటర్ది ఈ హాల్ టికెట్ రెండు కూడా పట్టుకొని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. సో పట్టుకొని వెళ్ళేటప్పుడు దానికి తగ్గ ఐడి ప్రూఫ్ కూడా పట్టుకొని వెళ్ళాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు. డ్రెస్ బెల్ట్స్ పెట్టుకోకూడదు, అబ్బాయిలు అయితే బెల్ట్లు కూడా పెట్టుకోకూడదు.
అమ్మాయిలు అయితే ఆర్నమెంట్స్ కూడా పెట్టుకోకూడదు. ఇలాంటివన్నీ చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి ఎగ్జామ్స్ అయితే. చూద్దాం మరి ఈసారి ఎలా అవుతుందో ఏంటో అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామందికి ఫర్గాట్, ఇప్పుడు నాది హాల్ టికెట్ రాలేదు, పాస్వర్డ్ మర్చిపోయాను, నేను ఏం చేయాలి అని. సో ఇక్కడ ఏంటంటే మనకు లాగిన్ దగ్గర ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం ఫర్గట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తే మనకి మన ఈమెయిల్ ఐడి అలాగే మన మొబైల్ నెంబర్ ఇక్కడ చూసారు కదా, మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అలాగే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక లింక్ అనేది వస్తుంది. అది మొబైల్కి లేదా మెయిల్కి. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేగాని మీ పాస్వర్డ్ మర్చిపోయారు కదా అని ఎగ్జామ్కి వెళ్లకుండా మాత్రం ఉండొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్కి కూడా వస్తున్నాయి. ఈమెయిల్కి ఏంటంటే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అని. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అందరు మొబైల్స్కి కూడా వస్తున్నాయి, అది కూడా చెక్ చేసుకోండి. అందుకే మనం అప్లై చేసేటప్పుడే ఈమెయిల్ అండ్ మొబైల్ 1 ఇయర్ పాటు వర్కింగ్ అయ్యేలాగా ఉంచుకోండి అని చెప్పేసి అక్కడ చెప్పడం కూడా జరిగింది నోటిఫికేషన్లో. ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇందులో ప్రాబ్లమ్స్, నేను కామెంట్స్ చదివిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ దీనికి కట్ ఆఫ్, అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది దీనికి ఏ ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. ఫైర్మెన్ అయినా ఎంటీఎస్ అయినా ఏనికి కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, మీరు తీసుకెళ్ళేటప్పుడు అడ్మిట్ హాల్ టికెట్ అలాగే ఎగ్జామ్ సెంటర్ స్లిప్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ స్లిప్ తర్వాత మీ ఆధార్ కార్డు కూడా పట్టుకొని వెళ్ళాలి. సేమ్ ఆధార్ కార్డులో మీ హాల్ టికెట్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అలాగే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ సేమ్ డీటెయిల్స్ అయితే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్. ఇది ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.